హలో గైస్, ఈ వీడియోలో మీ ఫ్రెండ్స్ వాట్సాప్ చాట్ హిస్టరీ ఉంటుంది కదా, దాన్ని ఎలా యాక్సెస్ చేయొచ్చు అంటే మీ మొబైల్లో ఎలా యాడ్ చేసుకొని చూడొచ్చు అండ్ ఇంక్లూడింగ్ ఫొటోస్ వీడియోస్ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా యాక్సెస్ అయితే చేయొచ్చు అనమాట. సో అది ఎలా అనేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం సింపుల్గా మీరు మీ వాట్సాప్ ఓపెన్ చేసి ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, అది క్లిక్ చేశారంటే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ సింపుల్గా సెట్టింగ్స్ ఉంది కదా, అది క్లిక్ చేశారంటే ఇక్కడ మీ ప్రొఫైల్ పక్కనే క్యూఆర్ కోడ్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయాలన్నమాట. అది క్లిక్ చేశారంటే ఇక్కడ మై కోడ్ దగ్గర ఒక కోడ్ అయితే కనబడుతుంది. అలాగే స్కాన్ కోడ్ ఉంది కదా, అది క్లిక్ చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మై కోడ్ ఉంది, ఇది ఓపెన్ చేసి పెట్టుకొని మీ ఫ్రెండ్ది మొబైల్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ స్కాన్ కోడ్ అనేది ఉంది కదా, అది క్లిక్ చేసి ఇక్కడ కనబడుతున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలన్నమాట. స్కాన్ చేశారంటే ఆటోమేటిక్గా మనకు అకౌంట్ అయితే యాడ్ అయిపోతుంది. సో యాడ్ అయిందా లేదా అని ఎలా చెక్ చేయాలంటే మళ్ళీ 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ లింక్డ్ డివైస్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేశారంటే సో ఇక్కడ న్యూ అకౌంట్ అనేసి ఉంది కదా, సో ఈ విధంగా అకౌంట్ అయితే యాడ్ అయిపోతుంది. సో సింపుల్గా దాన్ని క్లిక్ చేశారంటే ఆ అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. అంటే మీ ఫ్రెండ్ వాట్సాప్ అయితే ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో వన్స్ ఓపెన్ అయ్యాక ఇక్కడ నుంచి మీరు వాళ్ళ చాట్ హిస్టరీ అవ్వచ్చు, లేదంటే ఫొటోస్ వీడియోస్ వాటిని కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్రెండ్ వాట్సాప్ చాట్ హిస్టరీ ఉంటుంది, అందులో ఏదైతే కాంటాక్ట్ ఉంటుంది అంటే పర్టికులర్గా ఒక కాంటాక్ట్ నుంచి ఆ చాటింగ్ ఆ ఫొటోస్ వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోవాలా అంటే దానికోసం మళ్ళీ ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా, అది క్లిక్ చేసి మళ్ళీ సెట్టింగ్స్ ఉన్నది, సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మనం స్క్రోల్ చేసామంటే ఇక్కడ చార్ట్స్ అనేసి ఉంది కదా, సో సింపుల్గా అది క్లిక్ చేయాలన్నమాట. అది క్లిక్ చేసామంటే మనకు ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే చాట్ హిస్టరీ అనేసి ఉంది కదా, అది క్లిక్ చేసామంటే ఇక్కడ 4 ఆప్షన్లు అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చాట్ అనేసి ఉంది కదా, సో సింపుల్గా అది క్లిక్ చేయాలన్నమాట. ఒకవేళ ఈ చాట్ హిస్టరీని మొత్తం డిలీట్ చేయాలంటే ఇక్కడ క్లియర్ ఆల్ చార్ట్స్ అని ఉంది, డిలీట్ ఆల్ చార్ట్స్ అనేసి ఉంది కదా, సో ఈ ఆప్షన్స్ యూజ్ అవుతాయి. సో మనకు డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి ఎక్స్పోర్ట్ అనేసి ఉంది కదా, ఎక్స్పోర్ట్ చార్ట్ అని దాన్ని క్లిక్ చేస్తాము. సో ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా ఒక కాంటాక్ట్ నుంచినే మనం చూడగలం అనమాట. సో సింపుల్గా ఇప్పుడు మీరు ఏదైతే చూడాలనుకుంటున్నారో అంటే ఏ కాంటాక్ట్ చాట్ హిస్టరీ అయితే చూడాలనుకుంటున్నారో సింపుల్గా దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను ఒక దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ అడుగుతుంది అన్నమాట ఇంక్లూడ్ మీడియా వితౌట్ మీడియా అనేసి. సో ఇప్పుడు మీకు ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా కావాలనుకుంటే ఇంక్లూడ్ మీడియా సెలెక్ట్ చేసుకుంటారు, లేదు ఓన్లీ చాట్ మాత్రమే అంటే ఇక్కడ వితౌట్ మీడియా సెలెక్ట్ చేసుకుంటారు. సో ఇక్కడ నేను సింపుల్గా వితౌట్ మీడియా సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేశానంటే సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకు షేర్ చేసుకోవడానికి వీటన్నిటికీ కూడా మనం డైరెక్ట్ షేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను సింపుల్గా మళ్ళీ వాట్సాప్ ఉంది కదా, డైరెక్ట్ వాట్సాప్కే షేర్ చేసుకుంటాను అన్నమాట. సో ఇక్కడ నా నెంబర్కే షేర్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు సెండ్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మళ్ళీ దాన్ని క్లిక్ చేసామంటే మనకు డైరెక్ట్గా ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అనేసి ఒక ఆప్షన్ అయితే అడుగుతుంది. సో ఇది క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మనకు ఎక్స్ట్రాక్ట్ అయిపోయేసి మన ఫైల్ మేనేజర్ ఉంటుంది కదా, దానిలోకి అయితే సేవ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా మన ఫైల్ మేనేజర్ ఉంటుంది కదా, మన ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి అందులో నుంచినే మనం ఇప్పుడు ఏదైతే డౌన్లోడ్ చేసామో దాన్ని యాక్సెస్ అంటే చూడగలం అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు వాట్సాప్ చాట్ అనేసి ఉంది కదా, సో ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ డాక్యుమెంట్స్ ఉంది కదా, మనకి ఇప్పుడు డౌన్లోడ్ చేసింది డాక్యుమెంట్ దీనిలోకి అయితే వెళ్తుందన్నమాట. అంటే డౌన్లోడ్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసాం కాబట్టి డాక్యుమెంట్స్లోకి వెళ్తుంది. సో మీరు ఇక్కడ డాక్యుమెంట్లోకి వెళ్ళారంటే ఇక్కడ చూసుకోవచ్చు జస్ట్ నవ్ అనేసి ఒక ఫైల్ అయితే యాడ్ అయింది కదా, సో ఇదన్నమాట. సో ఇప్పుడు దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మనం జస్ట్ వన్స్ క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మనకు అది ఇక్కడ ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడ ఫొటోస్ వీడియోస్ ఏది ఉన్నా కూడా ఇక్కడ డైరెక్ట్గా కనబడతాయి అన్నమాట. సో ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే నా దానిలో చాట్ హిస్టరీ నేను సెలెక్ట్ చేసుకున్న కాంటాక్ట్కి ఏం లేదు. సో నా నెంబరే సెలెక్ట్ చేశాను కాబట్టి ఇక్కడ కొన్ని మాత్రమే చూపిస్తున్నాయి. సో ఒకవేళ ఇక్కడ మీకు ఒక 1 ఇయర్ చాట్ హిస్టరీ ఉన్నా కూడా మొత్తం ఇక్కడైతే కనబడుతుంది అన్నమాట. మీరు స్క్రోల్ చేసే కొద్దీ చాట్ హిస్టరీ మొత్తం కనబడుతుంది. సో ఈ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దాన్ని అకౌంట్ యాడ్ చేసిన అకౌంట్ని ఎలా రిమూవ్ చేయాలా అంటే యాడ్ చేస్తే సరిపోదు కదా, రిమూవ్ కూడా చేసుకోవాలి కాబట్టి ఎలా రిమూవ్ చేయాలంటే మళ్ళీ సింపుల్గా వాట్సాప్లోకి వెళ్తారనమాట. సో వాట్సాప్లోకి వెళ్ళేసి ఇక్కడ మళ్ళీ 3 డాట్స్ ఉంటాయి కదా, 3 డాట్స్ క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ లింక్డ్ డివైజెస్ అనేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తారనమాట. అది క్లిక్ చేస్తే ఇక్కడ ఏదైతే అకౌంట్స్ ఒక్కటే కాకుండా ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ న్యూ అకౌంట్ అనేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేసామంటే ఇక్కడ మనకు మళ్ళీ 3 డాట్స్ కనబడతాయి. అది క్లిక్ చేస్తే ఇక్కడ రిమూవ్ డివైస్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మనకు ఆ అకౌంట్ అయితే రిమూవ్ అయిపోతుంది. సో వాళ్ళకి తెలియదు అనమాట, మీరు మీ మొబైల్లో లాగిన్ అయినట్టు కూడా తెలియదు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు జీరో అంటే మనకు ప్రజెంట్ ఏ అకౌంట్ లింక్ అయితే లేదనమాట.
సో, ఈ విధంగా మీరు ఎవరిదైనా సరే ఈజీగా డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకు ఇందులో ఇంకా చాలా ఫీచర్సే ఉంటాయన్నమాట. అంటే టోటల్‌గా కంప్లీట్ ఒక్కొక్క అకౌంటే నంబర్‌దే కాకుండా కంప్లీట్‌గా ఉన్న చాట్ ఎన్ని నంబర్స్ ఉంటాయో అన్ని నంబర్ నుంచి ఒకేసారి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, అది ఎలా అనేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా ఉందంటే లైక్ చేయండి. ఒకవేళ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. తప్పకుండా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.